మొట్టమొదటి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారు? ప్రాజెక్టులు కట్టడం అంటేనే ప్రకృతికి ద్రోహం. అది అమెరికాలో సోయి లేదు. 2119 డ్యాములు కూల్చేసారు. కట్టిన డ్యాములు కూల్చేసారు. యూరోపియన్ అంతా కూలుస్తున్నారు. మీరు కొట్టి చేయండి యుఎస్ డ్యామ్ రిమూవల్ అని. 2119 డ్యాములు. ఎందుకంటే 70-80 వేల నీళ్లు ఉండి దాంట్లో బ్యాక్టీరియా వచ్చి సాల్మన్ ఫిష్ తింటారు, వాళ్ళు చచ్చిపోయినాయి. అన్ని ఎందుకు పోయినాయి? తాబేళ్లు, మొసళ్ళు, రొయ్యలు, పీతలు అన్నీ చచ్చిపోతున్నాయి. దీంట్లో మనుషులు సి కేటగిరీ వాటర్ అంటే బి కేటగిరీ అంటే మీరు తాగలేరు కానీ స్నానం చేయొచ్చు. సి కేటగిరీ స్నానం కూడా చేయడానికి లేదు. 10,000 నీళ్ళు తాగుతాం మనం కుండలై పారబోస్తాం కదా. 70,000 పైనుంచి పైన ఎక్కింది అట్లా ఉంటాయి కదా. అందుకని టు రిస్టోర్ ఎకో సిస్టమ్, టు రిస్టోర్ యువర్ వాటర్ సిస్టమ్ వాళ్ళు పేల్ చేసారు. ఎట్లా చూడండి, సోనియా రాజకీయ నాయకులను అడగండి, గల్లా బట్టి అడగండి, ఎందుకు మీరు ప్రాజెక్టులు కడుతున్నారు? అమెరికాలో 2019 డ్యాములు కూల్చేశారు కదా. యూరోపియన్ కూర్చున్నారు కదా. 4 డ్యాములు ఉంటే 4 కూల్చేశారు. అది తప్పని చెప్తుంటే ఈ బ్రోకర్ గాళ్ళు ఇక్కడ కడుతున్నారు. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు అందరూ బ్రోకర్ గాళ్ళే. ఇది కట్టిందే ప్రకృతి విరుద్ధమైంది. ఎట్లా కడుతున్నారు?